20 మంది టెర్రరిస్టులతో గ్రూప్ అహీబ్ గ్రూప్ పేరుతో కార్యకలాపాలు స్లీపర్ సెల్స్ కు ఎప్పటికప్పుడు ఆదేశాలు దేశవ్యాప్తంగా విస్తరించిన నెట్వర్క్ ఇంటర్నేషనల్ బ్యాంకు ఖాతాలో భారీగా నగదు విజయనగరం ఉగ్రకుట్ర కేసు దర్యాప్తులో స్పీడ్ సిరాజ్ సమీర్ల విచారణలో సంచలనం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఏదైతే 20 మంది టెర్రరిస్టులతో గ్రూప్ గా ఏర్పడి దేశవ్యాప్తంగా నెట్వర్క్ విస్తరింపజేశారు. మొత్తానికైతే ఉగ్ర కుట్రను అయితే ఛేదించినట్టు తెలుస్తా ఉంది. ఇక విజయనగరం ఉగ్ర కుట్ర కేసులో భాగంగా నిందితులు సిరాజ్ సమీర్లను పోలీసులు 5వ రోజు కూడా విచారిస్తున్నారు. వీరు ఇద్దరు కోర్టు ఆదేశాల మేరకు వారం రోజులు పోలీసుల కస్టడీలో ఉన్నారు. పోలీసులు వారిని విభిన్న కోణాల్లో విచారించి పలు విషయాలు తెలుసుకున్నట్లు సమాచారం. 5వ రోజు కస్టడీలో నివ్వెరపోయే నిజాలు వెలుగు చూస్తున్నట్లు సమాచారం. సిరాజ్ సమీర్ల మరో 20 మందితో కూడిన ఒక గ్రూప్ లో ఉన్నట్లు ధృవీకరించారు. వీరే కాకుండా దేశవ్యాప్తంగా మరింత మంది స్లీపర్ సెల్స్ ఉన్నట్లు సమాచారం అయితే ఉంది. మొత్తానికైతే ఇప్పుడే కాదు ఇంకెప్పుడు కూడా ఎప్పుడైతే సీజ్ ఫైర్ ఆపరేషన్ సింధూర్ని ఎప్పుడైతే ఆపగలిగారో ఇండియా పాకిస్తాన్ యుద్ధం అయితే ఆపగలిగారో ఆ రోజు నుంచి కనీసం ఎన్ఐఏ వర్గాలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి మనం ముందు నుంచే చెప్పుకుంటూ వచ్చాం. అయితే ఇప్పుడు కూడా ఈ ఎన్ఐఏ వాళ్ళు విజయనగరం పేలుడు కేసులో మాత్రం విజయనగరం ఉగ్రకుట్రలో మాత్రం ఛేదించినట్టు తెలుస్తా ఉంది.